దేవుని యొక్క ఇల్లు ముందు కార్యక్రమాల్లో అకుల ప్రిస్కిల్లా అద్భుతమైన క్యారెక్టర్ గాడ్లీ హెవెన్లీ ప్రిన్సిపల్స్ తో ఉన్నారు. పలు విషయాలున్నాయి. ఈ కార్యక్రమాన్ని చూసేవారు గత కార్యక్రమం కూడా చూడండి. పలు ప్రశ్నలున్నాయి. లెట్స్ వెల్కమ్ బ్రదర్ జగన్. ప్రోగ్రామ్ కి స్వాగతం. లార్డ్స్ ప్రేయర్లో దై కింగ్డమ్ కమ్, అదేవనగా నీ రాజ్యము వచ్చునుగాక అని అద్భుతంగా కంఠస్థంతో చెప్తాము. దేవుని ఇంటిలో రాజ్యం రావడానికి మనం చేసే కొన్ని కార్యక్రమాల గురించి గత కార్యక్రమంలో చూశాము. సరే, ఇప్పుడు మీరు చెప్పినట్లే చూద్దాం. అకుల ప్రిస్కిల్లా ఒక అద్భుతమైన క్యారెక్టర్, ఒకటగానే వస్తున్నారు, అండర్స్టాండ్ చేసుకుంటున్నారు. దై కింగ్డమ్ కమ్ ఎలా ప్రవేశపెట్టగలం? ఇప్పుడు గత కొన్ని సంవత్సరాల క్రితం మనం ఒక టాపిక్ మాట్లాడాం. ఆ టాపిక్లో ఈ కింగ్డమ్ గురించి మాట్లాడుకున్నాం. తిరిగి ఇప్పుడు అది రీకాల్ చేస్తే బాగుండనుకుంటా. ఏంటంటే, లెట్ దై కింగ్డమ్ కమ్, నీ రాజ్యం వచ్చునుగాక అంటే ఏంటి అర్థం అని అడిగితే, ఇప్పుడు ఆంగ్లేయుల సామ్రాజ్యం ఉండింది బ్రిటిష్ పీరియడ్లో. అదొచ్చి యూకేలో అక్కడ ఉండింది, లండన్లో ఉండింది. వాళ్ళు ఇన్ఫాక్ట్ త్రూఅవుట్ ది వరల్డ్ అదే చెప్పదలిచాను. అక్కడ ఉండేరు కదా. బట్ వారి యొక్క కింగ్డమ్ ఇండియాకి వచ్చింది. అవును. అవునా? అవును. ఇప్పుడు ఇండియాలో లేదు, అయితే వారి కింగ్డమ్ అక్కడ ఉంది. అవును. సో వారి కింగ్డమ్ ఇంగ్లాండ్ నుండి వదిలిపోదు. ఇంగ్లాండ్ నుండి వెళ్ళినా గాని వారు తిరిగి వచ్చేస్తారు, ఎందుకంటే ఆరిజిన్ బేస్ అది మనకే వచ్చింది. ఇదే హెవెన్లీ కింగ్డమ్ హెవెన్లో ఉంది. అది భూమిలో ఉండే మీ ఇంట్లో ఉందా అనేదే ప్రశ్న. అక్కడుంది, సేఫ్గా అక్కడుంది. అందువల్ల చెప్తున్నాడు, పరలోకంలో మీ చిత్తము జరిగించున్నట్లుగా ఇక్కడ జరుగునుగాక. అప్పుడు అది రావడానికి కారణం ఎవరు? అప్పుడు ఆ కింగ్డమ్ రావడానికి నన్ను వదులుకోవాలి కదా. ఒక దేశంలో మరొక రాజ్యం రావాలంటే ఒకటి జయించి రావాలి, లేక ఇన్వైట్ చేసి రావాలి. అవునా? అప్పుడు నేను నా ఇంట్లోకి క్రైస్ట్ రావడానికి ఇన్వైట్ చేస్తున్నానా? ఆ యొక్క ఇన్విటేషన్ క్రైస్ట్కి ఉందా మీ ఇంట్లో? అదే ప్రశ్న ఇప్పుడు. అందుకనే అతను తట్టుచున్నాడు. మూసి ఉంది. ఆయన ఇష్టపడుతున్నాడు, ఆయన కింగ్డమ్ లోనికి రావడానికి ఇష్టపడుతున్నాడు. ఫోర్స్ చేసి రాడు. ఫోర్స్ అనేది ఒక్కచోట కూడా దేవుడు ఫోర్స్ చేసి రానే. అప్పుడు ఈ ఇంటి లోపల కింగ్డమ్ జరిగించేవానిగా ఉన్నానా అనేదే ప్రశ్న. నా ఇంటిలో దేవుని రాజ్యం జరుగుతుందా లేదా? దేవుని రాజ్యం జరుగుతుంది అంటే వెంటనే లిటరల్గా కొందరిని నేను ఒక దగ్గర చూశాను, యేసుక్రీస్తు ఒక రాజై ఉన్నాడు. అట్లే చర్చిలో చూస్తే ఒక సింహాసనం వేసి పక్కన 2 సింహాలను పెట్టారు. అడిగితే ఆయన కింగ్ కదా. ఇప్పుడు ఆయన ఎలా అర్థం చేసుకున్నామంటే స్పిరిచువల్గా అర్థం చేసుకోలేదు. మన వరల్డ్లీగా ఒక కింగ్ ఎలాగుంటాడు? ఆయనకు ఒక సింహాసనం, క్రైస్ట్ వచ్చి అందులో కూర్చుంటాడా? లేదు కదా. నేనే దేవుని ఆలయం, నాలోనికి ఆయన రాజ్యం రావాలి. అప్పుడు ఆయన రాజ్యం నాలోనికి వస్తుందంటే క్రైస్ట్ ఏం చెప్తాడో దాని ప్రకారంగా నేను చేస్తా. ఆర్డర్, కింగ్డమ్ ప్రిన్సిపల్స్ నాలో ఉంటుంది, అది మాత్రం జరుగుతుంది. ఇప్పుడు ఒక దేశములో ఆ రాజు చెప్పేది జరగాలి, జరిగితేనే ఆయన కంట్రోల్లో ఉందని అర్థం. ఇప్పుడు నేను క్రైస్ట్ చెప్పింది మాత్రం చేస్తాను, ఇంట్లో క్రైస్ట్ చెప్పిందే జరుగుతుందంటే ఆయన కింగ్డమ్ ఇంట్లో ఉందని అర్థం. ఇప్పుడు మనం అకిల ప్రిస్కిల్లాను చూసాం కదా. ఇప్పుడు వారిని గుచ్చే చూద్దాము. సెకండ్ పార్ట్గా ఉంచుకొని అకిల ప్రిస్కిల్లా పౌలును లోన చేర్చుకున్నారు. కరెక్ట్. ఇది కింగ్డమ్ యొక్క ఒక ప్లాన్. ఎందుకంటే ఒకవైపు పౌలుకి ఒక ఆశ్రయం కావాలి. ఇప్పుడు ఏలియాకి సారేపతు విధవరాలు ఇల్లు అవసరమై ఉంది. ఆ విధంగా పౌలుకు ఒక ఇల్లు అవసరమై ఉంది. ఇది ఒక హెవెన్ ప్లాన్ లో జరుగుతుంది. హెవెన్లీ ప్లాన్ లో. ఎందుకంటే ఆ కొరింథీ పట్టణంలో పౌలు వచ్చి సేవ చేయాలి 1.5 సంవత్సరాలు. ఆయన ఉండి పరామర్శించడానికి ఒక ఫ్యామిలీ అవసరమే ఉంది. ఆ చోట ఉండి 2 పత్రికలు రాస్తున్నాడు. కొరింథీలకు మొదటి పత్రిక, 2వ పత్రిక రాస్తున్నాడు. అప్పుడు అక్కడ ఎన్ని చర్చలు తయారు చేసి ఉంటాడో చూడండి. అతను బయటికి వెళితే ప్రాణం ఉంటుందా లేదా అనే పరిస్థితిలో అతను రాస్తున్నాడు. ఒకవైపు తన స్వహస్తాలతో పనిచేసి తింటున్నాడు, అది మరో విషయం. దానికి వారికి బర్డన్గా లేడు ఆయన. సో ఆయన ఊరికే ఉండకుండా వారికి హెల్ప్ఫుల్గా ఉండాలని ఏం చేస్తున్నాడు? టెంట్ మేకర్గా ఉంటున్నాడు అక్కడ. సో ఆయన కంఫర్ట్ జోన్లో ఉంటూ ఇది చేయలేదు. ఆయన వర్క్ చేస్తున్నాడు, కష్టాన్ని అనుభవిస్తున్నాడు, ఎదిరింపులు వస్తున్నాయి, కొట్టాలని చూస్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి. ఇన్నిటికి మధ్యలో ఆయన చేస్తున్నాడు. అప్పుడు అక్కడ ఆ కొరింథీ పట్టణానికి 1.5 సంవత్సరం ఈ గాస్పెల్ వెళ్లడానికి పౌలుకి ఒక షెల్టర్ అవసరమే ఉంది. ఇదే కింగ్డమ్ యొక్క ఫస్ట్ మూవ్. ఇది ఒక యాంగిల్. మరొక యాంగిల్, ఈ 1.5 సంవత్సరం పౌలు కొరింథీలో ఏ మినిస్ట్రీ చేసి చర్చ్ స్థాపించేది ఒకవైపు. ఆ 1.5 సంవత్సరంలో వీళ్లు రెడీ కావాలి. అది గాడ్స్ ప్లాన్. ఎందుకంటే వాక్యం చెప్తుంది, పౌలు రాసి చెప్తున్నాడు, క్రీస్తు యేసునందు నా జతపనివారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. అప్పుడు వీరి ఇంట్లో ఏమొచ్చింది? చర్చ్ వచ్చింది. అప్పుడు ఆ చర్చ్లో వీరి మూలంగా గాడ్కి ఒక ప్లాన్ ఉంది, వీరి ద్వారా చేయాలని. ఈరోజు మన దగ్గర ఒక పెద్ద డ్రాబ్యాక్ ఉంది. ఈరోజు మన రిలీజియస్ ఇల్లో లేక ఒక స్పిరిచువల్ గృహంగా మనం ఏం చేస్తున్నామంటే, ఆ పాస్టర్ని ఇంటికి పిలిపించి సంవత్సరంలో ఒకరోజు భోజనం, ఒక క్యారల్ రౌండ్ ఎక్సెప్ట్ చేస్తాం,
తర్వాత వచ్చి ఒక మిషనరీకి ఆఫరింగ్ పంపుతాం. ఇంతటితో మన పని అయిందనుకుంటున్నాం. ఇదే పౌలుని అకిలా ప్రిస్కిల్లా పరామర్శించడానికి ఈక్వల్. అయితే అకిలా ప్రిస్కిల్లాను చర్చి నడిపారు గదా, వారు సేవకులుగా మారారు గదా. ఇది ఈరోజు జరుగుతుందా? దేవుని ఇంట్లో జరుగుతుందా ఈరోజు? ఇప్పుడు ఒకరు నన్ను అడిగారు, అందరూ సేవకు వెళ్ళిపోతే ఎవరండి సంపాదించేవడం? మినిస్ట్రీకి ఎవరిచ్చేది? చెప్పాలంటే అక్కడ ఒక కేర్సెల్ జరుగుతోంది. వారింట్లో ఒక క్యాన్సల్ జరుగుతుంది. అప్పుడు ఆయన అడిగేటువంటి ప్రశ్న, అందరూ సేవకు వెళ్ళిపోతే ఎవరు వచ్చి సేవకు సపోర్ట్ చేసేది? మీరు సేవకు సపోర్ట్ చేయడం అన్నది ఒక పీరియడ్ వరకు మీ డబ్బు, ఒక పీరియడ్ తర్వాత మీరు. మీపైన ఒక గాడ్స్ కింగ్డమ్ ఉంది గదా, ఆ ఒక ప్లాన్ ఉంది గదా, అదెప్పుడు మీరు అర్థం చేసుకుంటారు? నేను సంపాదించి పంపితే చాలు అనేటువంటి కాన్సెప్ట్తోనే మీరు జీవితాన్ని నెట్టుకుంటూ వెళ్తే మిమ్మల్ని పెట్టుకుని దేవుడు చేయాల్సిన మరొక ప్లాన్ ఉంది. అకిలా ప్రిస్కిల్లా అదే చేస్తున్నారు. సంపాదించి పౌలును భద్రంగా చూసుకుంటున్నారు, సపోర్ట్ చేస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. బట్ అట్ ది సేమ్ టైం వారి మీద ఒక ప్లాన్ ఉండింది. ఆ ప్లాన్ని వారు చేయాలి గదా. అదే అక్కడ దై కింగ్డమ్ కమ్. అటువంటి ఒక యాక్సెప్టెన్స్ ఈ రోజు లేదు గదా. మనం ఇక్కడే స్టాప్ చేస్తాం. దీనితో మనం సాటిస్ఫై అవుతున్నాం లైఫ్ లాంగ్. మీరు చెప్తారు, ఒక కాలంలో మేమే పౌలుని పోషించాం తెలుసా. పౌలు మా ఇంట్లోనే ఉండేవాడు. ఇది పౌలు మొదటిసారి వచ్చినప్పుడు తీసిన ఫోటో, పౌలు రెండోసారి వచ్చినప్పుడు తీసిన ఫోటో. అందులోనే సాటిస్ఫై నా జీవితాన్ని ముగించేస్తున్నా. అయితే వారికి మీ ప్లాన్ ఏంటని? అదే ఇక్కడ ఇంపార్టెంట్. సో ఇది ఫస్ట్ కింగ్డమ్ యొక్క ప్లాన్ని వీళ్ళు పౌలును అంగీకరించడం. రెండవది పౌలు నుండి నేర్చుకుని వీరు బయలుదేరడం. లెర్న్ చేసి బయలుదేరి వెళ్ళాలి. రెడీ అయి వెళ్ళడం. మీరు బాగుపడి మీ సహోదరుని బాగుచేయి. నేను బాగుపడటంలోనే ఉన్నా, నువ్వు బలపడి నీ సహోదరుని బలపరచు. నేను బలపడటంలోనే ఉన్నాను గాని సహోదరుని బలపరిచే మూడ్లోనే లేను. ఆ థాటే మైండ్లో రావడం లేదు. సో ఫస్ట్ అకిల ప్రిస్కిల్లా దగ్గర ఉన్న బెస్ట్ క్వాలిటీ, వాళ్ళు సిద్ధపరిచారు, వాళ్ళు రెడీ అయ్యారు. ఒకవైపు మినిస్ట్రీకి అదేమంటే ఎక్విప్ అవుతూ అదర్స్ని ఎక్విప్ చేస్తున్నారు. అదర్స్ని ఎక్విప్ చేయడానికి వారు రెడీ అయ్యారు. నాకు అకిల ప్రిస్కిల్లా దగ్గర నచ్చిన రెండవ ముఖ్యమైన గుణం ఏంటని అడిగితే, ఇది కూడా కింగ్డమ్ పర్స్పెక్టివ్లో చెప్తున్నాను. అదే 18th చాప్టర్లో 18-19 చదివి చూడండి. వాక్యం చెప్తుంది, పౌలు ఇంకను బహుదినములక్కడ ఉండిన తరువాత సహోదరుల యొద్ద సెలవు పుచ్చుకొని తనకు మ్రొక్కుబడి ఉన్నందున కెంక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరేను. ప్రిస్కిల్లా అకులా అనువారు అతనితో కూడా వెళ్ళేరి. వారు ట్రావెల్ చేయని ఆరంభించారు. ఇప్పుడు పౌల్ బయలుదేరి వెళ్ళాడు. ఇక్కడ చర్చ్ రెడీ అయింది. ఆ ఊర్లో కూడా చర్చ్ ఏమైంది? రెడీ అయింది. ఇప్పుడు అకిల ప్రిస్కిల్లా అనుకునుంటే ఆ ఊర్లో ఆ చర్చికి వీళ్ళు లీడర్స్ అయ్యుండొచ్చు. అవునా? వాళ్ళు అక్కడ లీడర్స్ అయ్యుండొచ్చు. పౌలుతో చెప్పుండొచ్చు, మీరు వెళ్ళండి మేము చూసుకుంటాం. లేక పౌలు చెప్పుండొచ్చు, మీరిక్కడుండి ఇవన్నీ చూసుకోండి. ఎందుకంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్కరిని రెడీ చేసి వెళ్తున్నాడు. అయితే వాళ్ళకి తెలుస్తుంది పౌలుతో ఇప్పుడు ట్రావెల్ చేయాలని చెప్పి. ఎందుకంటే మన యొక్క పని కొరితిలో లేదు, వేరొక చోట ఉంది. ఇప్పుడు తర్వాత వారు ఎఫెసునకు వచ్చినప్పుడు అతడు వారినక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజమందిరములో ప్రవేశించి యూదులతో తర్కించుచుండెను. వారినక్కడ విడిచిపెట్టి, అలాగే ఉంది కదండి. అకిల ప్రిస్కిల్లాను విడిచిపెట్టినట్టుగా చూడగలను. కొరింథీ నుండి వీళ్ళు ఆయనతో ఎఫెసుకు ట్రావెల్ అవుతున్నారు. అది కొత్త ఊరు. అవును. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత కింగ్డమ్ రూల్ అర్థమవుతోంది. ఇక మీదట పౌలుతో మనం ఉండక్కర్లేదు. క్లియర్ సెన్స్ ఇక్కడ ఉంది. అదే ఇక్కడ చాలా ఇంపార్టెంట్. వీటన్నిటికీ ఆపోజిట్గా పనిచేయడానికి అలవాటు పడి ఉంటాం. ఒకటి, గాడ్ వెళ్ళమంటే వెళ్ళను. గాడొచ్చి పౌలుతో వెళ్ళమని చెప్తే ఎలా హఠాత్తుగా వెళ్ళగలము? అలవాటైపోయింది. ఎక్కడికెళ్ళేది? ఈ ఊర్లో సెటిల్ అయ్యాం. ముందుగానే అక్కడక్కడికి శరణాగతులుగా పంపారు. సరే, ఒక అందులోకి ఇక్కడ సెటిల్ అయ్యాం. వచ్చి పౌల్ మినిస్ట్రీ చేశాడు, సహోదరులు ఏర్పడ్డారు. సో ఈ చోట ఉండే చూద్దామే అనే థాటే నాకు కలుగుతుంది. అది కాదు, పౌలు పిలుస్తున్నాడు, వెళ్దాం రండి. ఇక్కడుండి సెటిల్ అవ్వడానికి రాలేదు. అక్కడి నుండి మరొక ఊరు ఎఫెస్కు వస్తున్నాడు, క్రొత్త ఊరు. ఇక్కడుండండి, ఇక మీదట ఇక్కడ ఉండండి అని చెప్పి వెళ్ళిపోయాడు. సో గాడ్స్ కింగ్డమ్, దై కింగ్డమ్ కమ్మని డైలీ చెప్తున్నాం లార్డ్స్ ప్రేయర్లో. అప్పుడు దై కింగ్డమ్ కమ్మనంటే దై కింగ్డమ్ కమ్మని అనుకోవడం మాత్రమే కాదు, క్రియలో కూడా ఉండాలి. మీరు చేయాలి. మీకు ప్రియమైన మీకు ఇష్టమైన చోట నుండి బయలుదేరమంటాడు, నచ్చని చోట ఉండమంటాడు, రెండూ చేయమంటాడు. దాని పేరే గాడ్స్ కింగ్డమ్. ఇరాకులో వచ్చి సెటిల్ అయిపోయాడు. పుట్టినప్పటి నుండి అక్కడే ఉండేడు అబ్రహాం. ఇక్కడి నుండి బయలుదేరమన్నాడు, బయలుదేరాడు. ఇప్పుడు కనానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్తే మోసంగా ఉండింది ఊరు. తను చెప్తున్నాడు శారాను చూసి, నేను నీకు బ్రదర్ అని చెప్పు, లేదంటే ఇక్కడ వాళ్ళు చంపేస్తారు అని చెప్తున్నాడు. అటువంటి ఊరు అది. కాని దేవుడు అక్కడ ఉండమంటున్నాడు, అక్కడుంటున్నాడు. ఎందుకంటే నా ఇష్ట నష్టానికి మాత్రం పరిమితి అయింది కాదు నా జీవితం, దేవుని ఆశయానికి పరిమితి అయింది.
అదే కింగ్డమ్ రూల్. కింగ్డమ్ ఒక విషయం మిమ్మల్ని చేయమందంటే మీకు నచ్చిన స్థలంలోనే ఉండాలని అవసరం లేదు, మీకిష్టం కాని చోటు కూడా కావచ్చు. ఇప్పుడు ఇది చూడండి, యెరూషలేము నుండి దానియేలుని తీసుకెళ్తున్నారు. యెరూషలేములో దానియేలు ఏం చేశాడని ఉందా? అక్కడి నుండే అవును, ఆయన్ని బంధించి తీసుకెళ్తున్నారు. అందరినీ తీసుకెళ్తున్నారు. స్లేవ్సే కదా. జెరూసలేములో ఆయన ఏం చేశాడన్నది ఉందా? లేదు కదా. అయితే ఆయన బాబిలోన్కి వెళ్ళిన దగ్గర నుండి ఏం చేశాడని ఉంది. ఆయన మరణించేంతవరకు అక్కడ ఉండాడు. అప్పుడు అంటే గాడ్స్ కింగ్డమ్ ఎప్పుడు అలైన్ అవుతుందో అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఒక జర్నీ. అదే మనము పోయిన ఎపిసోడ్లో చెప్పాము, ఈ ఎపిసోడ్లోనూ చెప్తున్నాం. ఏ స్థలము నుండి మీరు దేవునిది చేయని ఆరంభిస్తున్నారో అక్కడి నుండి బైబిల్ మీ వెంట వస్తుంది. గాడ్ మీ యొక్క ఆ యొక్క వేలో మిమ్మల్ని సో తీసుకెళ్తాడు. ఆ భారం ఉండదు, దేవుడు చూసుకుంటాడు. సర్లే ఉందాం. ఆయన చేసుకుంటాడని ఆయనకి తెలుసు పక్కాగా. ఇప్పుడు మరి డానియేల్ వచ్చి అక్కడి నుండి ఇక్కడికి వస్తే డానియేల్ వెనక్కి వెళ్ళిపోయింది బైబిల్. ఇప్పుడు గాడ్స్ కింగ్డమ్ ని ఆయన బాబిలోన్లో ఉండి జరిగిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే హెవెన్లీ ప్లానర్ మనం అండర్స్టాండ్ చేసుకున్నామంటే మన వెనక హెవెన్ ఉందనే ఒక గొప్ప విషయం. ఎంత గొప్ప విషయం! మీతో ఎక్కడి నుండైనా జరిపిస్తాడు. నాకు చిత్తమైనది, నాకు ప్రియమైనవాడు బాబిలోన్లోనూ చేస్తాడు. నాకు అంతకంటే మరొకటి ఒక ప్రశ్న వేస్తున్నాను. క్రైస్టే క్రూసిఫికేషన్ వైపు వెళుతున్నాడు. అప్పుడు కూడా దేవా వీలైతే చూడండి, లేకపోతే నీ చిత్తమే. ఆ చిత్తం అనేది గమనించండి. ఆ టైంలో కూడా ఆయన అనుకుంటే వేరేలా అడిగి ఉండొచ్చు. అదొచ్చి ఎలాగంటే మనమింకా కొంత డీప్గా చూడాలి. మీరు చూసినట్లయితే ఇంకా కొంచెం స్ట్రాంగ్ అయిన విషయం అది. ఓహో, ఎలాగంటే క్రైస్ట్ అడుగుతున్నాడు కదా, అవును, నీకు చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించమని చెప్తున్నాడు కదా. దానికి ముందు క్రైస్ట్కి గాడేమిచ్చి ఉంటాడనుకుంటున్నారు? ఈ విషయాన్ని అడగటానికి ముందటి రోజు నైట్, ఆ నైటే కదా గెత్సెమనేలో వెళ్ళి అడుగుతున్నాడు. అక్కడికి వెళ్ళడానికి ముందు కొంత సమయము లేకపోతే కొన్ని నిమిషాలకు ముందు గాడ్ ఆయనకి ఏమిచ్చుంటాడని అనుకుంటున్నారు మీరు? జస్ట్ యోచించండి. ఆ వాక్యం చదివితే మీకు అర్థమవుతుంది. జాన్ 13:3ని మీరు ఊరినే చదవండి. జాన్ 13:3లో ఏముందంటే, జీసస్ నోయింగ్ దట్ ద ఫాదర్ హ్యాడ్ గివెన్ ఆల్ థింగ్స్ ఇంటూ హిజ్ హ్యాండ్స్ అండ్ దట్ హీ హ్యాడ్ కమ్ ఫ్రమ్ గాడ్ అండ్ వాజ్ గోయింగ్ టు గాడ్. దీని తర్వాతనే ఈ ప్రార్థన. మొత్తం శక్తినే ఇచ్చేశాడు. పూర్తి పవర్ ఇప్పుడు క్రైస్ట్ దగ్గర ఉంది. తాళం ఇచ్చేశాడు. ఇప్పుడు మీరు వెళ్ళి అడుగుతారా? అథారిటీ మన వద్దనే ఉంది. నేననుకుంటే ఏమైనా చేయొచ్చు. ఇది వచ్చి ఆ యొక్క లాస్ట్ సపర్లో జరిగే విషయం. పవర్ అంతా ఇచ్చేశాడు. దీని తర్వాతనే ఆయన గెత్సెమనీకెళ్ళి ఈ ప్రేయర్ చేస్తూ ఉన్నాడు. అప్పుడు మీరు యోచించండి, గాడ్స్ విల్ని, కింగ్డమ్ని మీరు చేయాలంటే మీ దగ్గరుండే అథారిటీ, మీ దగ్గర పవర్ ఉంది. గాడే ఇచ్చి ఉన్నాడు, అన్నీ ఉన్నాయి. కానీ నేను చేయను. గాడ్స్ విల్ మాత్రం చేస్తా. ఇదే దై కింగ్డమ్ కమ్. ఇదే ఎంతటి ఒక గొప్పదైన ఒక హిడెన్ ట్రెషర్ ఉందో చూడండి. అధికారం ఇచ్చాడు, తాళం చెవి కూడా ఇచ్చాడు. అయితే ఆ సమయంలో మనం అథారిటీ వచ్చేసింది. దొరికిన వెంటనే మన దేవుడే చెప్పాడు కదా. ఇంతటి ఒక అథారిటీ చేతికి వచ్చింది. అట్ ది సేమ్ టైం మరొక సీన్ ఆయనకు ముందు వెళ్తుంది. అది ఎటువంటిది? ఎలా కొడతారు, ఎలా గుద్దుతారు, ఎలా చావగొడతారు, వారు ఎలా ఉమ్మి వేస్తారు, ఫాల్స్ కేసు, గడ్డాన్ని పట్టుకుని లాగుతారు, ముళ్ల కిరీటాన్ని ఒత్తుతారు. ఇన్ని తెలుస్తున్నాయి. మనుష్య కుమారుడు ఆ మనుషుల చేతికి అప్పగించబోతున్నాడు అని తెలుస్తున్నాయి ఆయనకి. ఇప్పుడు పవర్ మొత్తం చేతిలో ఉంది. ఇందులో ఇసుమంతా కూడా యూజ్ చేయలేదు. అందులో ఎందుకు? కింగ్డమ్ ఇదే కోరుకుంటుంది. నేనదే చేస్తాను. ఈ విధంగా ఈ యొక్క గాడ్స్ కింగ్డమ్ని మనం చేయగలమా? చేయాలని హెవెన్ ఇష్టపడుతూ ఉంది. కింగ్డమ్ రూల్. అవును. ఇప్పుడు కొరింథీ నుండి అఖిల ప్రిస్కిలను తెచ్చి ఎఫెసులో వదిలి వెళ్ళిపోతున్నాడు. మేము అక్కడే కదా ఉండాము, మమ్మల్ని మీరే కదా తీసుకొచ్చారు, ఏంటి ఎలా చేశారు? మమ్మల్ని తెచ్చి వదిలిపెట్టి వెళ్ళిపోయారు. సమీపంలో ఒక ఫ్యామిలీతో మాట్లాడాం. నాకిప్పుడు దీనిని బట్టి జ్ఞాపకం రావడం వల్ల మేబీ వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుంది చూస్తే. ఏంటంటే వాడు చెప్పిన మాట ఏంటంటే, ఒక సేవకుడే మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు, తీసుకొచ్చి మమ్మల్ని ఇక్కడ వదిలి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆయన మాకు ఏం చేయలేదు, పరామర్శించలేదు. వాళ్ళకాయన మీద కొంచెం కష్టముంది. ఎందుకంటే ఆయనే తీసుకొచ్చాడు, నేను వాళ్ళని చూసుకుంటాను ఆ ఫ్యామిలీని, బట్ వదిలి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పౌలు ఏం చేశాడు ఈ స్థలంలో? అదెలా విడిచిపెట్టి అదే చేస్తున్నాడు పౌలు. వదిలి వెళ్ళిపోయాడు. అయితే వదిలి ఎందుకు వెళ్ళాడంటే, పౌలుకు తెలుసు వీళ్ళు ఎఫెసులో ఉండాలి, కొరింథీలో ఉన్నది నేను అక్కడ రెడీ చేశాను. ఎఫెసును రెడీ చేయడానికి వీళ్ళకంటే బెస్ట్ పర్సన్ అక్కడ లేరు. వీరి స్పిరిచువల్ స్ట్రెంత్ ని చూస్తున్నాడు. దీని తర్వాత ఇక్కడికి అపోలో వస్తాడు, దీని తర్వాత చర్చ్ వస్తుంది. ఇదంతా కూడా రెడీ చేయడం వీళ్ళ యొక్క పని. ఇంకా చెప్పాలంటే ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీతో కలిసిన విడిచిపెట్టడం అది. అప్పుడు ఆ యొక్క కింగ్డమ్ మిమ్మల్ని ఒక స్థలంలో వదులుతుందంటే ట్రస్ట్ చేస్తుంది. ఆ స్థలంలో కింగ్డమ్ యొక్క ఒక ప్లాన్ ఉండడం వల్లే హెవెన్ ఎదురు చూస్తుంది. కరెక్ట్.
లేకపోతే విడిచిపెట్టాడు. ఇంకొక మెట్టు కూడా నేను చెప్పగలను. పౌలే వదిలి వెళ్ళాడు, గాడ్ వదిలి వెళ్ళలేదు. పౌలు గాడ్స్ విల్ ప్రకారంగా వదిలి వెళ్తాడు. పౌలు దగ్గర గొప్ప విషయం, ఆయన గాడ్ యొక్క ప్లాన్ని స్మెల్ చేస్తూ ఉన్నాడు అన్ని చోట్ల. చేయొచ్చా, చేయకూడదా, వెళ్ళొచ్చా, వెళ్ళకూడదా, ఇటువైపు వెళ్తే ఏ తుఫాన్ వస్తుంది, ఇటు వెళ్తే వెళ్ళగలమా లేదా. దగ్గర ప్రాఫెసీ చెప్పి వెళ్ళొద్దని చెప్తున్నారు. అది కాదని వెళ్తానంటాడు. అన్నిటిలోనూ ఆయన గాడ్తో వాక్ చేస్తూనే ఉన్నాడు. ఆయన జస్ట్ వదిలి వెళ్ళడు, లేకపోతే ఒత్తినే తీసుకున్నాడు. అప్పుడు పౌలు తీసుకొచ్చి ఇక్కడ వదిలి వెళుతున్నాడంటే కింగ్డమ్ ఏం చెప్తుందనేటువంటిది ఆయన పర్ఫెక్ట్గా అర్థం చేసుకోవడం వల్ల చేస్తున్నాడు. ఇది అఖిల ప్రిస్కిల్లాకి అర్థమయ్యింది. అదే ఇంపార్టెంట్. పౌలుకు అర్థమవుతుంది. అనేకసార్లు సేవకులకు చెప్పడం అనేది ఉంది, బట్ నేనది చెయ్యాలే, నేను చెయ్యాలి కదా. అక్కడ అటువంటిదే అఖిల ప్రిస్కిల దగ్గర తర్వాత ఇంపార్టెంట్ అయిన విషయం. సో ఎప్పుడు ట్రావెల్ చేయాలి, ఎప్పుడు స్టే చేయాలి, ఎవరితో ఉండాలి, ఎవరితో ఉండకూడదు. పౌలుకు కూడా ఉండిన కాలం ఉండింది, లేకపోయిన ఒక కాలం కూడా ఉండింది. మరొకటి అంతకంటే ముఖ్యమైంది, దేవుడు చెప్తున్నాడా లేదా సాతాను చెప్తున్నాడా? ఎందుకంటే వయసులోనే చాలా మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. అదొకటుంది. దీనితో పాటు మరొకటి చూడండి, ఒక చిన్న ఇమోషనల్. ఇప్పుడు పౌలు ఒక దగ్గర నుండి వెళుతున్నప్పుడు కౌగిలించుకుని ఏడుస్తున్నారు. మమ్మల్ని వదిలి వెళ్ళొద్దు, ఇక్కడే ఉండండి అని ఏడుస్తున్నారు. పౌలు అడుగుతున్నాడు, మీరెందుకు ఏడ్చి నన్ను దుఃఖింపజేస్తున్నారు? అంటే ఉన్నంతలోనే వాల్యుబుల్ అయిన వెపన్ ఏదంటే కన్నీళ్లే, ఎమోషన్. అవును, మనం లాస్ట్ దాంట్లో మాట్లాడాం కదా. సంసోను ఫిలిస్తీయులను బలంతో జయించలేకపోయాడు, కన్నీటితోనే జయించగలిగాడు. సంసోను కూడా వైఫ్తో వెంటనే చెప్పలేదు ఆ రూల్ని, తన సమస్యని. ఆమె ఏడ్చి అడిగినందువల్ల చెప్పాడు. అప్పుడు పౌలును కౌగిలించుకుని ఏడుస్తున్నారు, అయ్యో వెళ్ళొద్దని. తను చెప్తున్నాడు, ఏడ్చి నన్నెందుకు దుఃఖింపజేస్తున్నారు? అఖిల ప్రిస్కిల ఏడవనే ఏడవరు. పౌలు, 1.5 సంవత్సరాలుగా మనమున్నాం, మనమందరం ఒకటిగా ఉండాం, ఇలా వదిలి వెళ్ళొద్దు, మేము కూడా వస్తాం మీతో. అవన్నీ కాదు, ఓకే పాల్, నువ్వెళ్ళు, మేం చూసుకుంటాం ఇక్కడ. కొన్నిసార్లు ఇది వినడానికి కఠినంగా ఉంటుంది. కొన్ని ఊర్లకు వెళుతున్నప్పుడు ప్రజలొచ్చి మనల్ని ఒక 3 రోజులు 5 రోజులు ఉంటాం అక్కడ మీటింగ్స్ కొరకు. కొన్ని చోట్ల 1 వీక్ ఉండేట్టుగా ఉంటుంది. 1 వీక్లో చూస్తే వాళ్ళు చాలా బాండింగ్ అయిపోతారు. కూడా ఉండి మీటింగ్కి వెళ్ళడం రావడం, ఆ లాస్ట్ రోజు వెళుతున్నప్పుడు వాళ్ళ ముఖం మారిపోతుంది. అది సహజం, అదే నార్మల్గా మనుషులకి జరిగేది. మీరు వెళ్తున్నారు, అక్కడున్న చిన్నపిల్లలు కొన్నిసార్లు ఏడుస్తారు, లేదంకుల్ అని చెప్తుంటారు. ఇది మనకి ఎలాగో ఉంటుంది, బట్ ఆ స్థలంలో ఎంతో క్యాషువల్గా బయలుదేరి వచ్చేస్తాం. వాళ్ళకి ఎలాగా అనిపిస్తుందని చూస్తే వీళ్ళందరికీ ప్రేమ అనేటువంటిది లేదు, కనికరమంతా లేదు. ఆ ముఖంలో ఏమన్నా మార్పుందా చూడండి, ఎంత జాలిగెళ్తున్నాడు. అవి ఉన్నాయి, అవన్నీ కూడా ఉన్నాయి. మనల్నేమైనా రాతితో చేసి పెట్టారా అలాగా? వీ హ్యావ్ ఎమోషన్స్, అన్నీ కూడా ఉన్నాయి. బట్ కింగ్డమ్కి ముందుగా ఇవేవి కూడా లేవు. ఇప్పుడు కింగ్డమ్ వచ్చి క్రైస్ట్ని హెవెన్ నుండి భూమికి వెళ్ళమంటోంది. అవునా? తన యొక్క అద్వితీయ కుమారుని అనుగ్రహించి ఇప్పుడు తండ్రి ఏడ్చుంటాడా? అయ్యయ్యో నా కుమారుడెళ్తున్నాడే అని అనుకుంటాడా? ఆయనకి తెలుసు ఈయన వెళ్ళి తన పని ముగించుకుని వస్తాడు. రైట్, సరే, ఇప్పుడు ఈయన వెళ్తున్నాడు, భూమి నుండి ఈయన వెళ్తున్నాడు. నేను మిమ్మల్ని అనాథులనుగా విడువను, నేను వెళ్ళి మీకు ఆదరణకర్తను పంపేదను అన్నీ చెప్తున్నాడు. అయితే ఈయన వెళ్తున్నానన్న ఫీలింగ్ ఉండాలి కదా? ఉండాలి కదా. ఈయన కనిపించిందా వీళ్ళని వదిలి వెళ్ళాలని? అన్నీ రెడీ చేస్తాడు, వచ్చారు, అన్నీ కరెక్ట్గా జరుగుతాయి, చూసుకోండి, తిరిగి వస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. కౌగిలించుకుని ఏడవలేదు వెళ్ళేప్పుడు. అందరిని కూడా కౌగిలించుకుని ముద్దు పెట్టి, చూసుకోండి, బాగుండండి, ఒక 10 రోజుల పరిశుద్ధాత్ముడు వచ్చేస్తాడు, దిగులు పడద్దు, అదంతా కాదు. ఆయన పాటికి ఆయన ఒలీవ కొండ మీద నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి అర్థమంటే ఇక్కడ ఎమోషన్ లేకుండా కాదు, మనమంతా రాయి కాదు, అందరం కూడా. ఇవన్నీ కూడా దాటి ఒకటి ఉంది, ఏంటి తెలుసా? కింగ్డమ్ రూల్. నేను కింగ్డమ్ పనిచేసేవాణ్ణి, నా ఎమోషన్స్కి అక్కడ తావులేదు. ఇది మీరు ఎక్కడ చూస్తారు తెలుసా? మిలిటరీలో చూస్తారు. ఇదెక్కడ చూడగలరు? ఆ గవర్నమెంట్ దగ్గర పనిచేసేటువంటి పోలీసులు ఇది మీరు చూడగలరు. మీ యొక్క ఓన్ ఎమోషన్స్కి అక్కడ ఏముండకూడదు, దారి ఇవ్వకూడదు. బై ఆర్డర్, అంతే. ఒబే ద ఆర్డర్, షూట్ షూట్. అక్కడ ఎవరు ఎదురుగా నుంచున్నారు, నో, షూట్ అంటే షూట్ చేస్తూ ఉండాలి. నువ్వక్కడ షూట్ చేయకపోతే, ఒక దేశంలో జరిగిన సంఘటన ఇది కూడా, ప్రొటెస్ట్ చేస్తున్నారు ఆ దేశంలో. వారు న్యాయమైన ప్రొటెస్టే చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారు, వాళ్ళని లత్తీచార్జ్ చేయమని చెప్పారు. లత్తీచార్జ్తో అందరినీ తోలివేయమన్నారు. అప్పుడొక పోలీసు మాత్రం ఏం చేయడం లేదు, లత్తీచార్జ్ చేయడం లేదు. ఎందుకని అడిగితే వారు కరెక్ట్గానే ప్రొటెస్ట్ చేస్తున్నారు, వాళ్ళెందుకు మనం లత్తీచార్జ్ చేయాలి అన్నప్పుడు ఆ ఇష్యూస్ అన్నీ కూడా ముగిశాక అతన్ని సస్పెండ్ చేశాను. ఎందుకంటే అతను కరెక్టే కదా చేశాడు, ఆ ప్రజలు చెప్పేది ఏదో కరెక్టే కదా అంటే దానికి నువ్వు పోలీసుగా ఉండి అది చేయకూడదు,
దానికి నువ్వు పొలిటీషియన్గా మారి చెయ్యి. అది ఓకే. అది నువ్వు వాళ్ళకి సపోర్ట్ చేయడం అన్నది నీ ఇష్టం. పోలీసుగా ఉన్నప్పుడు నేనేం చెప్తున్నాను అదే నువ్వు చేయాలి. ఆ సుపీరియర్ చెప్పే ఆర్డర్స్ని మనం చేయాలి. యు ఓబే ద ఆర్డర్. కింగ్డమ్ దానికంటే సుపీరియర్. సుప్రీం అది. సుప్రీం గాడ్. సావర్నిటీ. అలాగుంటున్నప్పుడు మీరు ఒక ఇంచు కూడా ఆయన చెప్పిన దాని నుండి బయటికి రావడానికి మీకు అధికారం లేదు. హెవెన్ అంతటిని చేతిలో ఇచ్చి కొట్టించుకోమంటుంది యేసుని. తీసుకుంటున్నాడు గదా, ఆయనే తీసుకుంటున్నప్పుడు మనకేంటి? ఇదియే మీ ఇంటి లోపల జరగాలి. దేవుని ఇల్లు దేవుని ఇంటిలో జరగాలి. మీ అబ్బాయిని ఏది చదివించాలని దేవుడు మీకు ఏది చెప్తున్నాడో అదే చదివించాలి. మీ బిడ్డకి ఏ అబ్బాయితో పెళ్లి చేయమంటున్నాడో అదే మీరు చేయాలి. అక్కడ మీ యొక్క విల్లో మీ యొక్క ఇష్టమో లోనికి రాకూడదు. ఒక ఇంటిలో జరిగిన సంభవమే ఇది. ఒక మంచి వరుణ్ణి చూశారు. అబ్రాడ్లో ఉండే ఒక అబ్బాయిని చూశారు. ఒక సేవకుని దగ్గర ప్రార్థించుకుంటున్నారు. అక్కడ ఈ విధంగా ఒక అబ్బాయి ఉన్నాడు, చాలా మంచోడు అంటున్నారు. మా అమ్మాయికి చూస్తున్నాం అని చెప్పినప్పుడు ఆయన ప్రార్థిస్తున్నాడు. ప్రార్థించి ఆయనకి కొంచెం ఏదో డిస్టర్బెన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. అప్పుడు ఆయన చెప్తున్నాడు, ఎందుకన్నా చూసి చేద్దాము, ఇప్పుడు వద్దు. ఎందుకంటే ఈ విధంగా అన్న వెంటనే వీళ్ళు సరిండి పాస్టర్ అని చెప్పి మరొక పాస్టర్ దగ్గరికి వెళ్తున్నారు. ఓహో. అక్కడికి వెళ్ళి ఈ విధంగా ఆయనతో చెప్పారు. ఆయన దగ్గరికి వెళ్ళాము, ఇది జరిగిన సంభవం, మేము వెళ్ళాము, ఆయన ఇలాగ చెప్పాడు అన్న వెంటనే ఆయన ప్రార్థించాడు. ప్రార్థించి అవునండి నాకు కొంచెం ఇదిగా ఉంది. మూడవ పాస్టర్ దగ్గరికి వెళ్ళారు. ఆయన ప్రార్థన చేసి లేదండి దేవుని చిత్తముంది, మీరు ధైర్యంగా చేయండి. వీళ్ళు ఆ పెళ్లి జరిపించారు. సరే, దాని రిజల్ట్ నేను చెప్పాలనుకోవడం లేదు, అది అలాగే ఉండనివ్వండి. ఇప్పుడు వీళ్ళ ఎదురుచూపు ఏంటి? వీళ్ళు అనుకున్నది జరగాలి. వీళ్ళు అనుకున్నది నోటి నుండి వచ్చేంత వరకు వీళ్ళు వెళుతూ ఉంటారు. అదే బిలాము. బిలాంతో ఉన్న సమస్య ఏంటి? ఇతనికి వారితో వెళ్లే ఆశ ఉంది. దేవుడే తనంతట నోటితో బిలాం వెళ్ళు అని చెప్పాలి. అంతవరకు ఇతను అడుగుతూనే ఉంటాడు. ఫస్ట్ టైం గాడ్ చెప్పాడు వానితో వెళ్లొద్దు, ఆ జనులు ఆశీర్వదింపబడిన వారు వెళ్లొద్దన్నాడు. ఆ తర్వాత ఎందుకు సెకండ్ టైం థర్డ్ టైం వెళ్ళి అడగడం? అప్పుడు ఈ విధంగా కింగ్డమ్ని మీరు ఇంటిలో చేయకుండా ఉన్నట్టుగా ఉంటుంది. అప్పుడు ఎలాగ మీరు దేవుని ఇల్లు అని చెప్పగలరు? తర్వాత ఇంట్లో గలిబిలి అవుతుంది, సమస్య అవుతుంది, అబ్బాయికి ఏదో అవుతుంది. పంపకూడని చోటకి బిడ్డను పంపుతున్నారు. అడిగితే అమెరికాలో చదవాలి. ఇప్పుడు చెప్తున్నాను, అమెరికాలో చదవాలంటే పంపించండి. నేను అమెరికాకి పంపడం తప్పని చెప్పడంలా. ఇప్పుడు దానియేలు బబులోనికి వెళ్లడమే మంచిది. ఎందుకంటే అక్కడ యోసేపు ఐగుప్తునకు వెళ్ళింది మంచిది. గాడ్స్ ప్లాన్ ఉంది. అయితే గాడ్స్ ప్లాన్ లేకుండా పంపొద్దా అంటున్నా. మీరక్కడికి పంపినట్లయితే ఇప్పుడు అక్కడికి వెళ్తాడు. అక్కడికెళ్ళి 1-2 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. స్పిరిచువల్ అబ్బాయి. వానికక్కడ తప్పుగా తెలియలేదు. జస్ట్ ఇవన్నీ సహజం అంటున్నాడు. ఇప్పుడు మీరిక్కడ కూర్చొని అక్కడికి పంపి అబ్బాయి ఇలాగయ్యాడు అలాగయ్యాడు. ఆశేంటి? అబ్బాయి అమెరికాలో చదవాలి. అక్కడికెళ్ళి వాడు ఒక పెళ్లి చేసుకుని తర్వాత డైవర్స్ అయ్యి రెండో పెళ్లి చేసుకుని అదంతా తప్పు కాదని చెప్తున్నాడు గదా. అప్పుడు ఈ విధంగా దిగజారడానికి ఎవరు కారణం? గాడ్ చెప్పకుండా మీరు పంపింది. అప్పుడు ఇక్కడ చదవమంటే ఇక్కడే చదివించండి. ఏం తప్పుంది అందులో? అమ్మాయికి ఇక్కడ అబ్బాయిని చూస్తే ఇవ్వండి, తప్పేముంది? అర్థమైంది. ఈ యొక్క గాడ్స్ ప్లాన్ చేయడంలోనే ఇప్పుడు అయ్యింది, ఇంట్లో సమస్య అయింది. సేవకులందరికీ వచ్చిన వాళ్ళందరికీ మా అబ్బాయి జీవితం ఇలాగుంది, కొంచెం ప్రార్థించండి. మా అమ్మాయి జీవితం ఇలాగుంది, ప్రార్థించండి. చేసేప్పుడు గాడ్స్ కింగ్డమ్ చేయలేదు. అప్పుడు ఇంట్లో ఎవరుంటారు? సమస్య ఉంటుంది. ఎలా దేవుడుంటాడు ఇంట్లో? అర్థమైంది. ఉండడు. సో అకులా ప్రిస్కిల్లా దీన్ని కరెక్ట్గా ఫాలో చేసి ఒక్కొక్క విషయంలో పౌలున్నంతవరకు పౌలుతో వద్దన్నాడా? రైట్, ఓకే, ఫైన్, పోని పౌలు పోని, మేమిక్కడ ఉన్నాం, మీరు వెళ్ళిపోవచ్చు కదా. అవేం తెలీదు, దేవుడు ఉండమన్నాడు, ఉన్నాం. ఒకరోజు వారి ఇల్లే చర్చ్గా మారిపోయింది. మీ ఇల్లు చర్చ్ అంటే దేవుని యొక్క ఇల్లు. నా మందిరము ప్రార్థనా మందిరము అనబడును. అప్పుడు చర్చ్గా మారిందంటే వారు దేవుని ఇల్లుగా మార్చారు దానిని. ఓన్లీ వారు చేసింది వేరేది లేదు, గాడ్స్ విల్ మాత్రం చేశారు వాళ్ళు. అది చేసిన అన్ని గృహాలు దేవుని మందిరంగా మారతాయి. టోటల్గానే 2 కార్యక్రమాల్లో నేను గమనించింది ఒక విషయం, అకులా ప్రిస్కిల్లా ఒకటిగా మాత్రమే కాకుండా అన్ని విషయాల్లోనూ ఒకే మైండ్లో ఉన్నారు. మరి భార్యాభర్తలు ఒకే మైండ్లో గాడ్స్ ప్లాన్తో ఒకే డెసిషన్తో ఫ్యామిలీ విచ్ ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ అంటారుగా, అలాగే ప్రార్థించే ఇల్లు ఒక మైండ్లో ఉంటుందని ఒక సాక్ష్యంగా ఈ కుటుంబం ఉంది. ఎటువంటి ఒక విషయమైనా ఇద్దరు కూడా ఒక కరెక్ట్ అయిన డెసిషన్ తీసుకున్నారనుకోండి, మీ ఇల్లు ఖచ్చితంగా దేవుని ఇల్లుగా ఉంటుంది. కొన్నిసార్లు డెసిషన్ తీసుకున్నప్పుడే పిశాచి ఇల్లుగా మారుతుంది. ఇద్దరు కొట్టుకుంటారు, అవ్వదు, ఇది కాదు అది కాదు. అప్పుడేంటి అర్థం? మీరు చెప్పినట్టు అప్పుడు ప్రేస్ టుగెదర్ అయితే ఇద్దరికి కూడా ఆ విల్లు
నా దగ్గర ఎవరైనా ఒక మినిస్ట్రీకి పీస్ ఆఫ్ మైండ్. ఆ మినిస్ట్రీకి నా దగ్గరకు వచ్చే వాళ్ళతో చెప్తా, ఈ విధంగా దేవుడు నన్ను సేవకు పిలిచాడండి. నేను చెప్తాను, ఇదే విషయాన్ని మీ భార్యకి దేవుడు బయలుపరిచి చెప్పమని ప్రార్థించమంట. లేకపోతే ఈయన మినిస్ట్రీ వచ్చి లేపెత్తికెళ్ళినట్టుగా ఉంటుంది, బర్డన్గా ఉంటుంది, భయంకరంగా వెయిట్గా ఉంటుంది. మీ భార్యకి బయలుపరచమని చెప్పండి. ఎందుకు బయలుపడితే ఇద్దరికీ ఒకే దర్శనం, ఒకే థాట్, అందులో పరిగెత్తితే కరెక్ట్గా ఉంటుంది, పర్ఫెక్ట్గా. అదే అఖిల ప్రిస్కిల వారి సక్సెస్. ఈ విధంగా ఒక పేర్ ఉన్నట్టయితే అది ఖచ్చితంగా దేవుని ఇల్లుగా ఉంటుంది. గాడ్స్ విల్ వచ్చి దేవుని యొక్క ఆ కింగ్డమ్ వచ్చి అక్కడ ఖచ్చితంగా జరుగుతుంది. ఈ విధంగా ఒక్కొక్క కుటుంబానికి ఒక దేవుని చిత్తం ఉందనే విషయం ఎంతగానో ఎస్టాబ్లిష్ అవుతోంది. యూనిక్ గా ఉంది. ఆ ప్యాటర్న్లో వారు కలిసి ప్రార్థన చేస్తే గాడ్స్ ప్లాన్ రివీల్ చేయడానికి రెడీగా ఉన్నాడు. ఇంకా చెప్పాలంటే మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. ఐ థింక్ ద హెల్పర్ కూడా ఉన్నాడు. మనం ఆయనతో ట్రావెల్ చేయడానికి రెడీగా ఉన్నాం. చాలా సంతోషం బ్రదర్ జగన్. ఈ ఫ్యామిలీని మనం గమనించినట్లయితే మంచి ఎగ్జాంపుల్ గా ఉంది. మరో కార్యక్రమంలో ఇంకా మనం మరో క్యారెక్టర్ని చూద్దాం. మనం ఈ కార్యక్రమాన్ని చూస్తున్న వారికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. వారి ఇల్లు దేవుని ఇల్లుగా మారాలి. అదే కదా మన కాన్సెప్ట్. మరో కార్యక్రమంలో మరో క్యారెక్టర్ని మనం చూద్దాం. ఈ కార్యక్రమానికి మీరు విచ్చేసినందుకు చాలా సంతోషం. వందనాలు.